ఇక్కడ స్వామివారు సంవత్సరం అంటే ఆయన ఉన్న సైజులో మార్పులు కూడా వస్తాయని ఇక్కడ చెప్పడం జరిగింది. అయ్యా నమస్కారం. ఇప్పటి వరకు నా షార్ట్స్ అన్నీ మీరు చూశారు. మనం ఒక గుడికి వెళ్ళేటప్పుడు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను వదిలిపెట్టి గుళ్ళోకి వెళ్ళాలంటారు. సో నేను దాంతో పాటుగా నేను చేసే ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టి ఒక కట్టు బట్టతో ఒక 2 పేర్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, పంచ షర్టు. సో వాటితో చెప్పులు కూడా లేకుండా ఒక సాధువులాగా యాత్ర అయితే చేయబోతున్నాను. అక్కడ ఎదురయ్యే కష్టాలు ఎలాంటివని నాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళాలని కూడా నాకు తెలీదు. నేను ఏమీ ప్లాన్ చేసుకోలేదు. ఫస్ట్ అయితే తిరుపతి వెళ్తున్నాను. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా క్లారిటీ లేదు. బేసిక్గా కొన్ని టెంపుల్స్ అయితే రాసుకు పెట్టుకున్నాను వెళ్దామని. సో అది ఫస్ట్ ఇటు నుంచి వెళ్తామా అటు నుంచి వెళ్తామా అనేది కూడా నాకు క్లారిటీ లేదనమాట. సో అక్కడికి వెళ్ళాక అంటే ప్యూర్గా దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సికింద్రాబాద్ నుంచి మనకైతే ట్రైన్ ఉంది షిరిడీ నుంచి తిరుపతికి. అదైతే ఆల్రెడీ 2 hours లేట్ అనమాట. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. ఫైనల్గా మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకా ఎక్కడమే లేట్. మన సీట్ నెంబర్ 15. మీరు అసలు నమ్మరు, నిజంగా నేను ఇంటి దగ్గర బయలుదేరాను కానీ ఎంఎంటీఎస్ ఉంటుందేమో అని చెప్పి బేగంపేటకు బయలుదేరా. కట్ చేస్తే బేగంపేటలో ఎంఎంటీఎస్ లేవు. సో ముందు ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు వాక్ చేసుకుంటూ వెళ్దాం అనేది ప్లాను. బట్ ఏమైందంటే సడన్గా సరే టైం అయిపోయింది, గంట చూపించిన ట్రైన్ సడన్గా ½ an hour చూపించింది. సరే కదా అని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకుని బేగంపేట రైల్వే స్టేషన్కి వెళ్ళా. కట్ చేస్తే బేగంపేట రైల్వే స్టేషన్లో ఎంఎండిఎస్ లేవంట. అప్పటికే హైటెక్ సిటీ వచ్చేసింది అనమాట ట్రైను. ఇంకా చూడండి, చేతులు మామూలు చేతులు కాదు. మన ముస్లిం భయ్య ఒక ఆయన యాక్సెప్ట్ చేశాడు, చేసి డబ్బులు సరిపోవని చెప్పి మళ్ళీ కట్ చేసింది. మామూలుగా కాదు, నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ చేతులు జరిగింది అనమాట ఈ ట్రైన్ పట్టుకోవడానికి. ఇది ఆల్రెడీ 5 hours లేట్ అయింది. మార్నింగ్ 11కి రావాల్సింది, యాక్చువల్లీ ఈవినింగ్ 5కి వచ్చింది అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ర్యాపిడో బ్రదర్ని అయితే పట్టుకుని, అంటే మనకి ఏంటంటే ఎంఎంటీఎస్కి వచ్చి కొంచెం బడ్జెట్లో చేద్దాం అనుకుంటే కుదరలేదు అనమాట. అమ్మ అయితే నా కోసం పులిహార చేసి పెట్టింది బ్యాగ్లో. ఇదేనండి బడ్జెట్ సేవింగ్స్ అంటే. కవర్లో ప్యాక్ చేసేసాను ఎందుకంటే మనకి ఈజీ కదా. సో యా, ఇంకా టేస్ట్ గురించి చెప్పాలంటారా, అమ్మ వండింది, ఇంకందరూ చెప్పాల్సిన పని ఏమీ లేదు. అదిరిపోతుంది. హలో అండి, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మనం నైట్ 12 ఆ టైంకి అయితే మనం దిగిపోవాలి. నిజంగా చెప్తున్నాను, 12 hours లేట్ అయింది. 12 hours ఆల్మోస్ట్. నైట్ మనం 12కి దిగాల్సింది, మార్నింగ్ అప్పుడే 8 అయిపోతుంది. స్టిల్ ఇంకా ట్రైన్లోనే ఉన్నాం. ఒక విషయం అయితే క్లారిటీగా చెప్తున్నాను, లైఫ్లో ఎప్పుడు స్పెషల్ ట్రైన్స్ మాత్రం అస్సలు ఎక్కొద్దు. ఫస్ట్ ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్పెషల్ అయితే ఎక్కొద్దు, చాలా ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడైతే నేను ప్లాన్ అయితే చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకసారి రైల్వే స్టేషన్లో దిగి వైకుంఠం దగ్గర టికెట్స్ దొరికితే కనుక తిరుపతి, లేదంటే సో కాణిపాకం కానీ ఇంకేంటనేది అప్పటికప్పుడు ఆలోచించుకుందాం. ఎందుకంటే మనకు ప్రత్యేకంగా ఒక ప్లాన్ అంటే లేదు కాబట్టి ఇట్స్ ఓకే, నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. సో మీరు కనుక ప్లాన్ చేసుకుని వస్తే ఖచ్చితంగా స్పెషల్ ట్రైన్స్ మాత్రం ఎక్కొద్దు. ఫైనల్లీ మనం అయితే తిరుపతి వచ్చేసాం. ఈ ట్రైన్ గొడవ అయితే వదిలిందండి, ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది నాకైతే లైఫ్కి. ఎందుకంటే వామ్మో ఎంత జర్నీ మన వల్ల అసలు కాదు. ముందు ఈ ట్రైన్ నుంచి బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం విష్ణు నివాసంకి వెళ్ళి టికెట్లు దొరికితేమో ఒకసారి చూద్దాం, లేదంటే కాణిపాకానికి ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఏమైందంటే మన ట్రైన్ లేట్ అయింది కాబట్టి, సో ఇక్కడ ఇంకొక విషయం జరిగిందండి. అదేంటంటే మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు టికెట్స్ మార్నింగ్ 5కి ఇచ్చేవారు, ఇప్పుడేమో ఈవినింగ్ ఇస్తున్నారంట 4-5 ఆ టైంకి. సో ఎవరైనా ప్లాన్ చేసుకునేటప్పుడు ఈవినింగ్కి వచ్చేలా ప్లాన్ చేసుకోండి, మార్నింగ్ వస్తే ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. కాణిపాకం వెళ్దామా లేదా ఇటు వెళ్దామా అని ఆలోచించుకున్న టైంలో నేను ఒక్కనే వచ్చాను కదా. మామూలుగా అయితే నేను ఒక్కనే వచ్చాను, కానీ నా వెనకాల అక్కడ ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన ఒక పంపించారు. అంటే నేను అటు ఇటు తిరుగుతున్నాను, ఏం చేద్దామా ఎలా వెళ్దామని ఆలోచించుకున్న టైంలో ఒక ఆయన అయితే వచ్చాడు. ఏమో దాని నుంచి సఫర్ అవుతున్నా ఏంటని అడిగారు, విషయం చెప్పాను. సో ఆయన ఒక ప్లాన్ అయితే ఇచ్చాడు. సో ఆ ప్లాన్ అయితే స్టిక్ అయిపోదాం. ఫస్ట్ అయితే మనం కాణిపాకం వెళ్ళిపోయి దాని తర్వాత రివర్స్ అయ్యి, అంటే మనం తొందరగా వచ్చేస్తే కనుక జపాలి వెళ్దాం. లేదని అంటే కనుక ఒకవేళ 3-4 అయిపోతే ఇక్కడ సర్వదర్శనం టికెట్ తీసుకుని సో లోపలికి వెళ్ళిపోయి నైట్ అంతా అక్కడే స్టే చేద్దాం అవసరం అయితే. ఎందుకంటే తిరుపతి క్లియర్ చేసేసుకుని మనం ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్ళడం అయితే బెటర్ అనిపిస్తుంది నాకైతే.
ప్రస్తుతం అయితే నేను బస్ స్టాండ్కి వెళ్తున్నాను. రైల్వే స్టేషన్ నుంచి ఒక 500 మీటర్స్ అలా ఉంటుంది. ఈ ట్రిప్కి మొదట వినాయకుడితోనే వెళ్దామని ఫస్ట్ నా థాట్ ఉండే. సో అది ఇప్పుడు జరుగుతుంది అనమాట. సో ఇంకేంటి లేట్ వెళ్ళిపోదాం అయితే మనం. ఫైనల్లీ మన బస్సు అయితే కాణిపాకం వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇది లోపలికి గుడికి వెళ్ళే దారి. మనం అయితే ఫ్రెష్ అవ్వాలి ఇప్పుడు. ఇక్కడ దగ్గర లేదన్నా ఫ్రెష్ అవ్వడానికి ఉందే, ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత టెంపుల్ లోకి అయితే బయలుదేరాం. సో ఇది దర్శనానికి దారి అనమాట. అండ్ ఇక్కడ మన లగేజ్ రూమ్ అయితే ఉంది. సో అక్కడ ఇచ్చేసి మనం దర్శనానికి అయితే వెళ్దాం. సో మీకు కనిపిస్తుంది కదా గోపురం, ఇదే అనమాట. ఈ ముందు నుంచి ఫ్రీ లైన్ అయితే ఉంది, అక్కడ మీకు కనిపిస్తున్న లైన్. సో ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. యాక్చువల్లీ కెమెరా లోపలికి వెళ్ళలేదు, సో ఫోన్ ఇక్కడే సబ్మిట్ చేసేయాలన్నమాట. ఇది 150 లైన్, మీరు చూస్తుంది 150 లైన్. ఇది మన మొబైల్ అండ్ కెమెరా కౌంటర్. లోపల సబ్మిట్ చేసేసి దర్శనానికి వెళ్ళొచ్చి మీతో మాట్లాడతాం. సో దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. అయ్యవారు మాత్రం చాలా బాగున్నారు. సో మీకైతే చూపించలేకపోయాను. దర్శనం ఫాస్ట్గానే జరుగుతుంది, 1 గంట అలా పడుతుంది అంతే. కాకపోతే బ్యాగుల దగ్గర ఫోన్ల దగ్గర కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనిపించింది. బ్యాగ్కి 20 రూపీస్ అండి. ఓకే, ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం అయితే అన్నప్రసాదానికి వెళ్ళిపోదాం. మనం ఎట్టి పరిస్థితుల్లో 3:34 కల్లా అక్కడ ఉండాలి. ఉంటే మనకి సర్వదర్శనం టికెట్లు దొరుకుతాయి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఉచిత దర్శనానికి సంబంధించిన లైన్. పైన టైమింగ్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. మనం అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అంత క్యూ ఉంది అనేది మనకైతే తెలీదు. మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి అన్నప్రసాద భవన్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఎవరైనా స్టే చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా తక్కువ ప్రైజ్లో అయితే మీకు వస్తుంది అనమాట. ఇక్కడ శ్రీ గణేష్ సాధన్ అని ఉంది. సో ఇక్కడికైతే వచ్చి మీరు 300కి 24 అవర్స్ అయితే ఉండొచ్చు. మీకు కనిపిస్తుంది వచ్చేసరికి అన్నప్రసాద భవనం అనమాట. గట్టిగానే ఉందని జనం, మనం అయితే తగ్గేదే లేదు అసలు. వెళ్ళి నించున్నాం లైన్లో, ఎప్పుడు వద్దు చూద్దాం. ఇక్కడ మనం అయితే ఇప్పుడే అన్నప్రసాదం తినేసి బయటకు రావడం జరిగింది. సో ఇప్పుడైతే మనం నా వెనకాల కనిపిస్తుంది కదా, మణికంఠేశ్వర స్వామి ఆలయం, అయ్యప్ప స్వామిది అనమాట. సో దీంట్లోకి అయితే దర్శనానికి అయితే వెళ్దాము. ఇక్కడ ఇంకా చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి. సో నేను అవి కూడా చూపిస్తాను. భోజనం విషయంకి వచ్చేసరికి భోజనం అయితే చాలా బాగుందండి. అంటే అంటారు కదా, పొట్టకూటి కోసం కోటి విద్యలని. సో అందులో ఎటువంటి డౌటు లేదు. నేను ఆల్మోస్ట్ ఒక 2.5 గంటలు అయితే వెయిట్ చేసి ఉంటాను ఫుడ్ కోసం. దాదాపుగా 2 రోజులు అయిపోయింది. అంటే మొన్న మధ్యాహ్నం తిన్నాను, నిన్నంటా ఫాస్టింగ్, మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం తిన్నాను. అంటే ఇది అలవాటే, ఇదేదో కావాలని చేసిందో లేక ఏ డబ్బులో లేక కాదండి. నేనైతే ఆనందంగానే ఉన్నాను. నాకైతే ఫుడ్ చాలా నచ్చింది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి మణికంఠేశ్వర స్వామి ఆలయం. మన ఇక్కడ గోపురం కనిపిస్తుంది చూస్తారా మీరు బయట సైడ్, ఇదిగోండి. ఇది వచ్చేసరికి కాణిపాకం వినాయకుల వారిది. సో ఎగ్జిట్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. చాలా బాగుందండి, లోపలికి వెళ్ళి రావాలి. అలాగే మనకి ఇక్కడ షోడోప వినాయకులు అంటారు కదా, అంటే షోడోపచార వినాయకులని, మొత్తం వినాయకుల్లో ఉన్న అన్ని రకాలు కూడా ఇక్కడైతే మనకి విగ్రహాలుగా చేయడం జరిగిందనమాట. కానీ నాకు ఈ నందీశ్వరుడు అయితే చాలా చాలా నచ్చారు. అలా అంటే విగ్రహం చాలా బాగుందండి. ఇది మాత్రం స్ట్రీట్ షాపింగ్ కొత్తగా చూడడానికి ఏముండదు, ప్రతి దేవస్థానంలో ఉండేవి బొమ్మలు, ఫొటోస్ ఇవన్నీ. ఇంకా లోపలికి ఉంది, మనకు అంత టైం లేదు. సో వెళ్ళిపోదాం అర్జెంటుగా. లగేజ్ రూమ్కి వెళ్ళి సో లగేజ్ తీసుకుని బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోదాం. మీకు ఈ గుడి యొక్క చరిత్ర అయితే తెలిసిందని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం ఒకసారి అయితే నేను చెప్తున్నాను. నాకు తెలిసింది, ఏదైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. ఏంటంటే పూర్వం ఒక చేలో, అంటే మా గోదావరి అసలు అయితే ఒక చేలో ఒక ముగ్గురు దివ్యాంగులు, అంటే ఒక ఆయనకి చెవు పని చేయక, ఒక ఆయనకి కళ్ళు లేక, ఒక ఆయనకి మాటలు రాక, ఇలాంటి వారు ముగ్గురు అన్నదమ్ములు కలిసి పొలాన్ని దున్నుతూ ఉండగా, దున్నడం కాదు, అంటే ఒక బావి లాంటిది తీస్తూ ఉండగా, సో గుణపంతో భూమిలోకి గుచ్చగానే ఒక రాయికి తగిలి దాని నుంచి రక్తం రావడం జరిగింది. అదే స్వామివారి విగ్రహం. సో దాని నుంచి వచ్చిన రక్తం వల్ల వెంటనే ఆ ముగ్గురికి వాళ్ళ యొక్క అవిటితనం అయితే పోయిందనమాట. అలా ఊళ్ళో ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది, ఆ ముగ్గురు సోదరులు. సో ఊళ్ళో ఉన్న గ్రామస్తులందరూ వచ్చి గణనాథుని అయితే బయటికి తీయడం జరిగిందనమాట. సో ఇదండి సింపుల్గా చెప్పాలంటే. మీకు ఇంకా ఫ్లూయెంట్గా కావాలంటే సో గూగుల్ అయితే మీరు టైప్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ స్వామివారు సంవత్సరం అంటే ఆయన ఉన్న సైజులో మార్పులు కూడా వస్తాయని ఇక్కడ చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలీదు. సో మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కమెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్ ఎక్కి తిరుపతి అయితే చేరుకుందాం. ఇదే అనమాట, జెంట్స్ ఫ్రీ టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ అని ఉన్నాయి కదా ఇక్కడ లోపల. ఫ్రెష్ అవ్వడానికి అలాగే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడికి ఎవరైనా వస్తే మాత్రం మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడైతే ఫ్రీగా ఈ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. కాణిపాకం 130 రూపీస్.
బాయ్ బాయ్ శ్రీ కాణిపాకం.